సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ రైల్వే స్టేషన్ కు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. నిన్న విశాఖ రైల్వే స్టేషన్ లో మెయింటెనెన్స్ లో ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ బోగి నెంబర్ B7 లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విశ్లేషణలో అయితే దర్యాప్తు బృందాలు పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు మాత్రం ఇప్పటికీ కూడా 3 బోగీలు అగ్నిలో చిక్కుకోవడానికి ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు బృందాలు విచారణ నిమిత్తం అయితే విశాఖ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాయి. క్లుప్తంగా అలాగే గోప్యంగా ఈ విచారణ కొనసాగుతోంది. మీ అందరికీ తెలుసు, రైలు ప్రమాదాలు అనేటప్పటికీ ప్రతి ఒక్కరిలో తీవ్రమైనటువంటి భయాందోళన కలుగుతోంది. ఎందుకంటే గతంలో ఒడిశా బాలాసూర్ ఇలాంటి రైలు ప్రమాదాలు గతంలో కూడా చాలా చూసాం. ఎంతో మంది ప్రాణ ఆస్తి నష్టాలు మనం చూసాం. కాబట్టి ఒక్కసారిగా నిన్న విశాఖ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అలర్ట్ అయ్యారు, ఉలిక్కి పడ్డారని చెప్పొచ్చు. విశాఖ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అసలు అగ్ని కేలలో ఎగసి పడినటువంటి దృశ్యాలు చూసి స్థానికంగా ఉన్నటువంటి రైల్వే సిబ్బంది కానీ లేకపోతే రైల్వే ట్రాక్ పైన లేకపోతే ప్లాట్ఫామ్స్ పైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు. పరుగులు పెట్టి రైల్వే అధికారులకైతే సమాచారం అందించారు. ఒక్కసారిగా అగ్నికేలలు ఎగసి పడుతుండటంతో ఏం జరగబోతోంది, అసలు ఏం జరుగుతోంది రైల్వే స్టేషన్లో అనేటటువంటి ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మనం నిన్నటి నుంచి కూడా ఈ రైలు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. స్థానికంగా మొదట ప్రమాదాన్ని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన వారితో కూడా మనం మాట్లాడించాం. నిజానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి నిన్న ఉదయం 6:30 ప్లాట్ఫామ్ నెంబర్ 4కి చేరుకున్న కోర్బా ఎక్స్ప్రెస్ ఆ తర్వాత మెయింటెనెన్స్ లో భాగంగా ఇక్కడ ఆపారు. మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎదురుగానే మేము అంటే షాప్స్ రన్ చేస్తూ ఉంటాం కాబట్టి మా ఎదురుగుంటానే మెయింటెనెన్స్ అవుతా ఉంది. కానీ బోగి నెంబర్ B7లో వస్తున్నటువంటి మంటలు పొగలు మేము గుర్తించాము. ఏంటి ప్రమాదం అని చెప్పి ఇమీడియట్ గా పరుగులు పెట్టి రైల్వే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలాగే రైల్వే అధికారులు ఫైర్ అధికారులు కూడా సమన్వయంతో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రయాణికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 100 మంది వరకు బోగి ఎక్కడైతే మంటలు అంటుకున్నాయో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే B7లో మొట్టమొదటిగా అగ్నికేలలు ఎగసిపడ్డాయి. పూర్తిగా అయితే సహాయక చర్యలు చేపట్టేటప్పటికే పూర్తిగా దగ్ధమైపోయింది. పూర్తిగా మంటల్లో చిక్కుకొని ఆ బోగి మొత్తం డ్యామేజ్ అయింది. తర్వాత పక్కనే ఉన్నటువంటి B6 అలాగే M1కి కూడా అగ్నికేలలు ఎగసిపడటంతో ఆ 2 బోగీలు కూడా అగ్నికేలలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు స్థానికంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వారిని అడిగి తెలుసుకునేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇందులో ప్రయాణికులు ఉంటే ప్యాసింజర్స్ ఉంటే ఆ పొగ లేకపోతే ఆ అగ్నికేలలు ఎగసిపడిన పరిస్థితిని బట్టి అంచనా వేస్తే మాత్రం భారీ నష్టమే జరుగుండేది. ఇమీడియట్ గా ఒకదానికొకటి అంటే ఆ బోగీలో ఈ పిల్లోస్ కానీ లేకపోతే బెడ్షీట్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల అగ్నికేలలు త్వరగా వ్యాపించాయి. పూర్తిగా B7 బోగి అనేది మంటల్లో చిక్కుకుపోయింది. అదే సమయంలో ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా ఉండుంటే ఊహించరానటువంటి నష్టం జరిగి ఉండేది. దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పింది అనేది కూడా వాళ్ళ మాటల్లో విన్నాం. అలాగే అగ్నిమాపక సిబ్బంది హైయర్ ఆఫీసర్స్తో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది, మెయింటెనెన్స్ లో ఉంది కాబట్టి పవర్ కనెక్టివిటీ కూడా లేదు. కానీ ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో అనేది వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు. కానీ ప్రాణాలకు తెగించి మా ఫైర్ సిబ్బంది కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయటం వల్ల మిగతా బోగీలు కూడా అగ్ని ప్రమాదానికి చిక్కుకోకుండా మేము అలర్ట్ అవ్వగలిగాము, కాపాడగలిగాము అనేది కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. మరొక వైపు ఈ రోజు విశాఖపట్నానికి దర్యాప్తు బృందాలు చేరుకోవటంతో ఒక్కసారిగా అంతా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అంటే నిన్న జరిగినటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి ఇప్పటికీ కూడా ఖచ్చితమైన ఆధారాలు అనేవి తెలియటం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందాలు ఇక్కడికి చేరుకొని విచారణ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. మరి మెయింటెనెన్స్ డిపోలో ఉన్నటువంటి 3 బోగీలను పూర్తిగా దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? జనరల్ గా రైలు ప్రమాదాలు అనేటప్పటికీ ప్రయాణికులే కాదు ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు జరిగిన ఘటనలు కూడా ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. కాబట్టి రైలు ప్రమాదం అనేటప్పటికీ ప్రతి ఒక్కరు ఒక ప్యానిక్ లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్
4లో మెయింటెనెన్స్లో ఉన్నటువంటి బోగీలో మంటలు చెలరేగాయి అనేటప్పటికీ ఎటువైపు అటువైపు ఒక్కొక్కరు ఉరుకులు పరుగులు పెట్టారు. నిజంగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అది మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ప్రమాద స్థాయి తక్కువ అయింది. రైల్వేకి సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు. కానీ ఒకవేళ ప్రయాణికులు ఉంటే ఆ నష్టం ఊహించలేనిది, ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ ఎదురుగుంటే మా ముందు ఆ బోగీలు ఆ స్థాయిలో అగ్నిలో చిక్కుకుపోయి పూర్తిగా బూడిదైపోయిన దృశ్యాలు మేము చూసినప్పుడు మాకు ఇప్పటికీ కూడా భయాందోళనలో మేము ఉన్నాము అనేటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, రైల్వే స్టాఫ్ కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి రైలు ప్రమాదానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి కారణం ఏంటి అనేది దర్యాప్తు బృందాల పరిశీలన తర్వాత విచారణ తర్వాత సుస్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.